మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడు అనే ఒక వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడు అని తెలిసి చుట్టుపక్కల వాళ్లు తరచూ చూడవచ్చి తమకు గల సమస్యలు ఏకరువు పెట్టి పరిష్కారం మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాతకంబలి మీద మంత్రాచలం జల్లి దానికి ఒక మహిమలు కలగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలీదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కలుజారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు ఇవతలి పక్కన పడిపోయింది. మరికొంత సేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంతజరిగే శోభావతి నగరానికి వెళ్లాడు. ఆ శోభవతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబళి చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. ఉండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీదగా నగరం అంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి పెచ్చు మీరియున్నాయి. శోభావతి రాజు అయిన చండీ దత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతక సాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టు పడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చుని వారి ఆలోచన. కంబళి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చ